దళారుల గుప్పిట్లో వ్యవసాయ మార్కెట్లు రాసి పెట్టుకోండి. ఇప్పుడు ధాన్యం కొనుగోలు ఏవైతే కేంద్రాలు ఉన్నాయో అక్కడ దళారుల గుప్పిట్లో వ్యవసాయ మార్కెట్లు రాబోయే రోజుల్లో యూరియా కూడా ఇదే దళారుల గుప్పిట్లో ఉండి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా జరుగుతుంది. మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకున్నటువంటి కేంద్రం, అమలు కాని మార్కెట్ ఇంటర్వెన్షన్, నామాత్రంగా మారిన ఈనాం, రాష్ట్రంలో ఏ పంటలకు దక్కని కనీస మద్దతు ధర, పల్లి పసుపు శనగ మక్క పొద్దుతిరుగుడు జొన్న రైతులకు ఇబ్బందులు, ఒక్కో క్వింటాల్కు 1000 మేరకు నష్టపోతున్న రైతులు అంటూ చూస్తున్నాం. మక్కలు కొనాలంటూ రైతుల ఆందోళన. సో ఇప్పుడు కొనుగోలు సెంటర్లు సరిగ్గా పెట్టలేదు, పెట్టిన వాటిలో కాంట్రాలు సరిగ్గా జరగట్లేదు, జరిగిన వాటిలో కనీసం రైతులకు మేలు చేద్దామా అది లేదు. సో ప్రభుత్వ వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో మొక్కజొన్న మద్దతు ధర 2400 కేంద్ర ప్రభుత్వం ఉంది, మొన్న రీసెంట్ ప్రకటించింది. సో మార్కెట్ ధర 1600 నుంచి 1800 ఉంది, రైతుకు నష్టం 600 నుంచి 800 ఉంది. సో ఇట్లా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున నష్టం అయితే జరుగుతూ ఉంది. కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తే దాన్ని ఇంప్లిమెంట్ కావడంలో ఈ దళారులు ఎవరైతే ఉన్నారో ఈ దళారులు పెద్ద ఎత్తున రైతుల మోసం చేస్తూ ఇంత దాకా తీసుకోవచ్చు. డిఫరెన్స్ చూడండి, 2400 నుంచి అంటే దాదాపు 600 నుంచి 800 రూపాయలు నష్టం జరుగుతుంది రైతులకి. అంటే అంతా ఎవరి ఖాతాలో పోతున్నాయి? దళారుల ఖాతాలో పోతున్నాయి. ఈ దళారులు అంతా ఎక్కడ ఉన్నారు? వ్యవసాయ మార్కెట్లో ఉన్నారు. సరే 100 50 అంటే ఓకే, కానీ వీళ్ళకి వచ్చే దానిలో దాదాపు 50% పైగా దోచుకున్నారు దళారులు. అంటే రైతు పండించిన పంట, రైతు ఆరుగాలం పండించి దున్నినప్పటి నుంచి కోత కోసే వరకు తీసుకొచ్చి దాన్ని సేఫ్గా పెట్టే వరకు కూడా ఎంతో కష్టపడుతుంది. దాదాపు 6 నెలల పాటు కష్టం పడితే దళారులు వచ్చి క్షణాలలో మేము ఇంత కొట్టామని చెప్పి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ స్వాధీనం చేసుకుంటారు. వాడు మళ్ళీ బయట రేటు ఎంత అమ్ముకుంటాడు? వీళ్ళకు 1600 వస్తే వాడు ఇంకొక 800 కలుపుకొని 2400 రూపాయలకు అమ్ముకుంటాడు. ఇంకా బయట ఇంకెక్కువ కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది. గంత దారుణంగా ఉంది పరిస్థితి. అంటే రైతులు ఏ విధంగా, ఈ దేశంలో రైతు ఏ విధంగా ఇబ్బంది పడుతుంది చూడండి. ఇప్పుడు దళారుల వ్యవస్థను తీసేయాలి కదా, ఎందుకు తీసేయలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం? దళారులు కనుక ఎత్తేస్తే డైరెక్ట్ నేరుగా రైతుల నుంచే మేమే కొంటాం అని చెప్పేసి కనుక అనుంటే వాళ్ళకి రైతులకు ఎంత ఉంటుంది? క్వింటాల్కు 2400 వస్తే ఎంత బాగుంటుంది వాళ్ళకి. ఇటు ప్రభుత్వం సేఫ్ కావచ్చు, అటు రైతు సేఫ్ కావచ్చు కదా. రైతుకు ఒక మంచి ఉపాధి ఇచ్చినట్టయితే కదా, వాళ్ళకు మంచి అవకాశం ఇచ్చినట్లయితే కదా. కానీ చేయవు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ చేయవు. ఎందుకంటే రైతులు ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంటారు. వీళ్ళంతా ఈ రైతు బంధు అనేది, ఈ రైతు రుణమాఫీ అనేది అంత బోగస్ అండి. వాళ్ళకి కావాల్సింది మద్దతు ధర కనుక స్పష్టంగా ఇస్తే అది సరిపోతుంది వాళ్ళకి. అది ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంటారు వాళ్ళని. రాష్ట్రంలో మక్క జొన్న పల్లి పసుపు శనగ సంతలం లాంటి పంటలకు మద్దతు ధర దక్కడం లేదు. ఆయా పంటల కనీస మద్దతు ధర ఎంఎస్పి కంటే 30% నుంచి 30% తక్కువ ధర లభిస్తున్నది. ప్రధానంగా మక్క మద్దతు ధర క్వింటాల్కు 2400 కాగా బహిరంగ మార్కెట్లో కేవలం 1600 నుంచి 1800 మధ్య పలుకుతుంది. ఆయా వ్యవసాయ ఉత్పత్తులకు ఏటా ఎంఎస్పి ప్రకటిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు విషయంలో పూర్తిగా చేతులెత్తేస్తుంది. మరోవైపు ఊరూరా కేంద్రాలు పెట్టి వడ్లను కొంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పంటల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లని దళాల గుప్పిట్లోకి వెళ్ళిపోయి పంట ఉత్పత్తులు మార్కెట్లోకి రాగానే వ్యాపారులంతా సిండికేట్ గా మారడం, కొనుగోళ్లను రేట్లను నియంత్రించడం సర్వసాధారణం అయిపోయింది. ఇలాంటి సమయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కొనుగోలు చేపట్టాల్సినటువంటి కేంద్రం పట్టించుకోవడం లేదు. కనీసం ఎంఎస్పీకి చట్టం చేయకపోవడంతో వ్యాపారుల మద్దతు ధరకు మంగళం పాడుతున్నారు. ఒక్కో క్వింటాల్కు 800 నుంచి 1000 రూపాయల వరకు కోతలు పెట్టడంతో 6 కాలం కష్టించి పంటలు పండించిన రైతన్న నిలువు దోపిడికి గురవుతున్నాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 100% రైతన్నలను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అన్ని కూడా ఇబ్బంది పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరో 25,000 కోట్లు రీస్ట్రక్చర్ త్వరలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు. వడ్డీ భారాన్ని 11% నుంచి 7% తగ్గించుకునేలా కసరత్తు. ఓకే అయితే ఏటా మరో 5,000 కోట్ల మేర ఊరట అంటూ చూస్తాను. పేదల ఇల్లు కూల్చట్లేట, పేదల ఇల్లు కూల్చట్లే కానీ బడాబాబుల మధ్య బెదిరిస్తూ అది చేస్తున్నాం. వాళ్ళని కనీసం టచ్ కూడా వేయట్లే బడాబాబులను.